కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే నిజంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక్కొక్క నాయకుల్లో ఒక్కొక్క రకమైనటువంటి టాలెంట్ ఉంది. నిజంగా ఈరోజు మనం వరంగల్కి రావడం జరిగింది. వరంగల్లో మనతోని బొక్క భాస్కర్ రావు అనే ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోని ఉన్నారు. వీరు గతంలో చూసుకుంటే ఒక 20 నుంచి 25 సంవత్సరాలు కన్జ్యూమర్స్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసినటువంటి ఒక ఒక వ్యక్తిగా నిజంగా అందులో మంచి నైపుణ్యం అయితే సాధించిల్లు. మరి ఇంత నైపుణ్యం గల వ్యక్తికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఏదైనా పదవులు ఏమైనా ఇవ్వబోతుందా? తర్వాత పైడిపల్లి అనే గ్రామంలో నిజంగా చాలా ఫెసిలిటీస్ అయితే లేవు. ఎందుకంటే ప్రజెంట్ వరంగల్ని ఆనుకునే పైడిపల్లి అనే విలేజ్లో ఉన్నాం మనం. సో ఈ పైడిపల్లి విలేజ్కి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ బొక్క భాస్కర్ రావు అనే వ్యక్తి ఈ పైడిపల్లి విలేజ్ కోసం కొంత కొట్లాడుతూ ఉన్నారు. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారు? నమస్కారము. ముందుగా బీవీఆర్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే సార్, నేను మీ గురించి విన్నది వాస్తవమేనా? ఒక 20 to 25 ఇయర్స్ మీరు కన్జ్యూమర్స్ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారని చెప్పేసి విన్నాను నేను. అది గతంలో అని చెప్పేసి, మరి ఇప్పుడు ఎందుకు దాన్ని వదిలేసిల్లా మీరు? దాదాపుగా వదిలేసినట్టేను. ఎందుకంటే దాదాపు లాస్ట్ 25 ఇయర్స్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్గా నా వంతుగా ప్రజలలో చైతన్యం రావడం కొరకు చాలా విధాల పలు రకాల ప్రోగ్రామ్లు చేసి మేము అందులో సక్సెస్ అయ్యాము. దెన్ ఆఫ్టర్ పార్టీకి వచ్చాను, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాము. మేము రాజకీయంగా వచ్చాము. ముందుగా మేమందరం యాక్చువల్గా టీడీపీ నుంచి వచ్చాము. మేము టీడీపీ మా మెయిన్ బేస్ వచ్చేసి టీడీపీ. గన్న సత్యనారాయణ గారు టీడీపీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు అప్పుడు ఫస్ట్ డివిజన్ ఉండండి. ఇప్పుడు థర్డ్ డివిజన్ మా పైడిపల్లి. కానీ ఫస్ట్ డివిజన్లో టీడీపీ నాకు కార్పొరేటర్గా అవకాశం ఇచ్చినది. వచ్చినప్పుడు కాంగ్రెస్, అప్పుడు నేను టీడీపీ నుంచి నేను కాంటెస్ట్ క్యాండిడేట్గా పోటీ చేసి ఉంటే నేను. ఓకే, ఇక్కడ కన్జ్యూమర్స్ ఆర్గనైజేషన్లో 20 నుంచి 25 సంవత్సరాలు మీరు వర్క్ చేసారు కాబట్టి సార్, అందులో మోసాలు ఏ రకంగా ఉండేటివి? ఆ మోసాలను మీరు ఏ రకంగా చాలా చాకచక్యంతో ఏ రకంగా పట్టుకునే వాళ్ళు? అప్పటి ఒక స్థితిగతులు ఒకసారి వివరించండి. మెయిన్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మనము డబ్బు పెట్టి ఏదైతే వస్తువుని కొన్నామో దాని క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ, కమోడిటీ కానీ ఏదైనా దాంట్లో పొరపాటు జరిగినప్పుడు మా దగ్గరికి వినియోగదారులు వచ్చినప్పుడు వాళ్ళ తరపున మేము కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి మేము కొట్లాడిన చాలా ఉన్నాయి. ఎప్పుడేంటంటే, ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్న మోసాలకు హరికట్టడం కొరకు అనేది కన్జ్యూమర్ కౌన్సిల్ ఆర్గనైజేషన్. బిఫోర్ దట్ ఏంటంటే, కన్జ్యూమర్ ఇస్ ఏ కింగ్. కన్జ్యూమర్ అనేటప్పుడు లేనివాడు అసలు దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది వినియోగదారుడు. అందుకని మేము ఆర్గనైజేషన్లో చాలా స్ట్రిక్ట్గా మేము పనిచేసి ఉంటాము మేము. ఓకే, అక్కడక్కడ వినిపిస్తూ ఉంది వరంగల్లో బొక్క భాస్కర్ రావు అనే వ్యక్తి కన్జ్యూమర్స్ ఆర్గనైజేషన్లో మంచిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తనని గుర్తిస్తుంది అనే క్వశ్చన్ వరంగల్లో అక్కడక్కడ కొంతమంది నాయకుల వద్ద వినిపిస్తూ ఉంది. అది మీ వద్దకు వచ్చిందా? ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా నామినేట్ పోస్టుల దిశగా ఏమన్నా ఇచ్చే అవకాశం ఏమైనా ఉండబోతుందా? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి టీంలో వేం నరేందర్ రెడ్డి కానీ, దొమ్మడి సామయ్య గారిని, సీతక్క గారు కానీ వాళ్ళందరి తరపున ఎప్పుడైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో మేము వాళ్ళతో పాటు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో మేము వ్యక్తిగతంగా పాల్గొన్నాము. రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుల తర్వాత తను చేపట్టిన ప్రతి కార్యక్రమానికి నా వంతుగా నేను పాల్గొని పార్టీ కార్యక్రమం పాల్గొన్నాను. నేను పార్టీ కొరకు పనిచేసినాను. ముఖ్యంగా ఏంటంటే, ములుగు ఎలక్షన్లో సీతక్క కొరకు లాస్ట్ టైం కూడా మొన్నటి తరపున కూడా అక్క గెలుపు కొరకు నా వంతుగా నేను కృషి చేసినాను. పార్టీ నేను చేసిన పనికి ఏమన్నా ఫలితంగా ఏమన్నా పార్టీ నాయకులను పదిస్తే నేను కాదనను, ఇస్తుందని ఆశిస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ అంటే ఇప్పుడు ఇస్తుందని చెప్పేసి ఆశిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇన్ కేస్ ఇవ్వకపోతే అంటే ఇక్కడ నామినేట్ పోస్టులు అనేది చాలామంది ఆశపడతా ఉంటారు. కాకపోతే ఒక్క టైంలో వస్తున్నటువంటి ఆ పోస్ట్ 1 మినిట్లో కూడా వేరే వ్యక్తికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇదే పొలిటికల్. సో ఏం చెప్తారు దాని గురించి? ఇంకా పార్టీ ఏంటంటే, నేను చేసిన పనుల కొరకు నాకు నమ్మి ఏదైనా పోస్ట్ ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తే స్వీకరిస్తాను. ఒకవేళ పోస్ట్ ఇవ్వకున్నా కూడా పార్టీ కొరకు పనిచేస్తాను నేను. ఓకే సార్, ఇప్పుడు మీ పైడిపల్లి విలేజ్, ఇప్పుడు మనం పైడిపల్లిలో ఉన్నాం. ఈ పైడిపల్లి విలేజ్కి బస్సు సౌకర్యం లేదు. ఎస్, అలాగే బ్యాంక్ ఫెసిలిటీస్ లేదు. దీనిపైన మీరు ఏమైనా కొట్లాడిల్లా? ఎందుకంటే ఇదే పైడిపల్లి విలేజ్లో ఉన్నారు మీరు. గత 20-25 సంవత్సరాలుగా కన్జ్యూమర్స్ ఆర్గనైజేషన్లో చాలా కొట్లాడిల్లు, గెలిచిల్లు కూడా అందులో. మరి పైడిపల్లి విలేజ్ కోసం ఏం చేసిల్లు?
మేము ఆర్గనైజేషన్ పరంగా దాదాపుగా 2, 3 దఫాలుగా డిపో మేనేజర్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళినాము. కూతవేటు దూరంలో ఉన్నది మా విలేజ్. మేము ఎప్పుడో చదువుకుంటప్పుడు ఒక లోకల్ బస్ వచ్చేది. ఐ థింక్ బస్ నెంబర్ 2533 లోకల్ బస్ ఒకటి ఉండేది. నాకు బాగా గుర్తుంది. అంటే ఇప్పుడు దాదాపు 35 ఏళ్ళ నుంచి వరంగల్కు కూతవేటు దూరంలో ఉన్నది మా విలేజ్. అసలు గవర్నమెంట్ పరంగా కానీ అసలు ఏ విధమైన సౌకర్యాలు మాకు లేవు. మరి ఎందుకు బస్ సౌకర్యం కల్పిస్తలేరు? ఒక బ్యాంకులే కానీ ఇప్పుడు మాకు ఏదైతే సిటీలో ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ మా గ్రామానికి రావాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ బరిలో మీరేమన్నా దిగనీకి రెడీగా ఉన్నారా? అంటే కొంత మీ అభిమానులు ఏం చెప్తా ఉన్నారంటే మున్సిపల్ కార్పొరేషన్ బరిలో దిగే స్థాయి మీది కాదు అని చెప్పేసి ఇంకో వర్గం అంటా ఉంది. అంటే మీది పై స్థాయా? అంటే వ్యక్తిగతంగా ఏంటంటే నాకు మళ్ళీ కార్పొరేటర్‌గా పోటీ చేసే అంత ఆలోచన కూడా లేదు. అవకాశం వచ్చినా కూడా నేను లేను. దాని తర్వాత పై స్థాయిలో ఏదైనా పార్టీ అవకాశం ఇస్తే నేను ఆలోచిస్తాను. ఓకే. మీ పైడిపల్లి గ్రామ ప్రజలకే ఇప్పుడేం చెప్పుకోవాలనుకుంటున్నారు? మా పైడిపల్లి గ్రామ ప్రజలకేంటంటేనే ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎప్పుడో జమాన్లో ఐ వాజ్ కిడ్. నేను 7, 8 సంవత్సరంలో మా తాతగారు మాకు రోడ్డు తెచ్చినాడు మా ఊరికి. మా తాతగారు బొక్క సాంసన్ గారని మా తాతగారు మాకు రోడ్డు రావడానికి మా తాతగారు బాగా కృషి చేసినాడు. మా తాతగారు హైగ్రీవాచారి గారి శిష్యుడు. నా కోరిక ఏంటంటే మా తాతగారి పేరు ఎలా స్థిరస్థాయిగా నిలిచిపోయిందో ఈ గవర్నమెంట్‌లో మా పైడిపల్లికి నా సాధ్యమైనంత వరకు ఒక పెద్ద మొత్తంలో ఏదైనా ఒకటి స్థిరస్థాయిగా ఉండిపోయి ఒకటి ఏమోటి నా మనసులో ఉన్నది. అది శాంక్షన్ అయిన తర్వాత చెప్తాను. బట్ అది మాత్రం తీసుకురావడం నా ధ్యేయంగా నేను భావిస్తున్నాను. ఓకే. అంటే మీరు పైడిపల్లి గ్రామ ప్రజల కోసం ఏదో కొట్లాడతాళ్ళు. ఏదో తీసుకురావడానికి ట్రై చేస్తా ఉన్నారు. ఓకే. అంటే ఇది ఈ ఇయర్ ఎండింగ్ లోపు సక్సెస్ అవుతుందా? నెక్స్ట్ ఇయర్‌లో సక్సెస్ అవుతుందా? మేబీ మొత్తానికి నెక్స్ట్ ఇయర్ అని, ఈ ఇయర్ అనేది కాదు. ఇప్పుడు ఇయర్ అంటే ఇంకా 2 మంత్సే ఉన్నది కదా! ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపు పగడుబందీగా మా గ్రామంలో స్థిరస్థాయిగా నిలిచిపోయే ఒక కార్యక్రమం చేపడతాను. ఖచ్చితంగా చేస్తానని నేను మాటిస్తున్నాను. ఓకే. సార్ ఇక్కడ హైడ్రా తరనే వాడ్రా వరంగల్‌కి రాబోతుందనేది ఇది ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నటువంటి ఒక మాట. మీరు సీనియారిటీ ఉంది. మీకు చాలా అనుభవం ఉంది. ఎక్కడెక్కడ ఏం కబ్జాలు జరిగాయి ఏందని మీకు కొంత గ్రిప్ అయితే ఉంది. సో, ఇక్కడ వరంగల్, హనంకొండ, కాజీపేట్ ఈ 3 డివిజన్‌లలో ఎక్కడెక్కడ ఏం జరిగిందో కొంత ఏమన్నా చెప్పగలరా? ఇప్పుడు హైడ్రా రావడానికి నేను స్వాగతిస్తున్నాను. మన దగ్గర ఎన్ని కబ్జాలైనయి ప్రాక్టికల్‌గా అవుపడుతుంటాయి. ఇప్పుడు చిన్న ఒడ్డపల్లి చెరువే గానీ, పెద్ద చెరువు ఒడ్డపల్లి చెరువే గానీ, ఇప్పుడు మాకు ఇక్కడ కోట చెరువు అని ఉన్నది. ఇప్పుడు అంటే డిఎంఎన్‌హెచ్ఓ ఆఫీస్ పరిధిలో చాలా దాదాపు కొన్ని ఎకరాల ల్యాండ్ అన్యాక్రాంతం అయిపోయింది. అట్లా హైడ్రా లాగానే వరంగల్‌కు వైడ్రా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. అంటే ఇప్పుడు వాడ్రా రావాలి మీరు స్వాగతిస్తా ఉన్నారు. ఓకే. సేమ్ హైదరాబాద్‌లో ఏ రకంగా అయితే కూల్చివేత జరిగిందో, ఇక్కడ కూడా ఆ రకమైన ఆ స్థాయిలో పెద్ద స్థాయిలో కూల్చివేతలు ఉంటాయా? తప్పకుండా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయి. అవునా? పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు అంటర్ రోడ్‌లో చూసుకుందాం అక్కడ. అంటర్ రోడ్ మీకు ఐడియా ఉంటది. అంటర్ రోడ్‌లో కూడా పెద్ద స్థాయిలో కబ్జాలు జరిగినాయి. బట్ మేము కూడా ఏంటంటే ఇప్పుడు మూసీ ఎక్కడైతే అక్కడ నది అక్కడ పరవైకులో కొన్ని ఇబ్బందులు పడుతున్నారో పేదవాళ్ళకు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మేము డబుల్ బెడ్‌రూమ్‌లు అలాట్ చేస్తున్నారు మా గవర్నమెంటు. ఇక్కడ ఈ కోట చెరువు గానీ, ఒడ్డపల్లి చెరువు గానీ ఆ ఏరియాలో ఎవరైతే పేదవాళ్ళను గుర్తించి వాళ్ళకు కూడా డబుల్ బెడ్‌రూమ్ అవకాశం కల్పించాలనేది నేను కోరుకుంటున్నాను. ఓకే. సార్ మీరు యాక్చువల్లీ సోషల్ యాక్టివిస్ట్ అని జెప్పేసి కూడా కొంత విన్నాం. అంటే ప్రజల కోసము మీరిప్పటిదాకా చేసిన సేవలు ఒకటో రెండో చెప్పండి? మేము దాదాపుగా ఏంటంటే యాక్చువల్‌గా మా ఆర్గనైజేషన్‌లో మొత్తం కన్జ్యూమర్ కౌన్సిల్ ఆర్గనైజేషన్‌లో ఎక్కువ మొత్తంలో మేము వర్క్ చేసినాం మేము. ఇప్పుడు ఎవరైతే వ్యాపారస్తులు చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియపరుస్తూ ఎక్కడెక్కడ ఏ ఆహారాలు ఏ కల్తీ వస్తువులను అరికట్టి వాటి టెస్ట్‌కి పంపి వాటికి పెనాల్టీ కూడా వేయించి వ్యాపారస్తులు చేస్తున్న మోసాలకు అరికట్టి ప్రజలకు చాలా విధమైన ఉపయోగపడిన కార్యక్రమాలు చేపట్టినాం. ఓకే. సార్ ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించిల్లు గదా! మీ పార్టీ అధికారంలోకి వచ్చింది గదా! ఈ 2,00,000 రుణమాఫీ పైన కొంత భిన్నాభిప్రాయం వస్తా ఉంది. హరీష్ రావు గారైతే దీనిపైన అసలు ఘోరంగా ఫైట్ చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఎక్కడో అక్కడ చిన్న మిస్టేక్ జరగవచ్చని నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు 2,00,000 రుణమాఫీ అనేది పగడ్బందీగా జరుగుతున్నది. బట్ ఏంటంటే ఏ విధమైన ప్రభుత్వం పైన బురద జల్లాలని ప్రతిపక్షంగా హరీష్ రావు గారు గానీ, కేటీఆర్ గానీ ఇప్పుడు ఏందంటే ఇప్పుడు ఏదో విధంగా వాళ్ళ ప్రభుత్వం నింద మోపాలే. వీళ్ళకి ఇస్తలేరు, చేస్తలేరు కానీ బట్ పగడ్బందీగా 2,00,000 రుణమాఫీ అనేది జరుగుతున్నదని నగ్న సత్యం. ఓకే. ఒకవేళ తెలంగాణలో కనుక బై ఎలక్షన్స్ వస్తే ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచెల్లి మీ పార్టీకి వచ్చేసిల్లు గదా!
సో వాళ్ళపైన అనర్హత వేయటం అనేది కోర్టులో తీర్పు బీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు స్పీకర్ గారి ముందు తుది నిర్ణయం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనుక బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ తట్టుకోగలదా? ఎందుకంటే ఇక్కడ 6 గ్యారంటీస్ అమలు చెయ్యలేదు అనేది బీఆర్ఎస్ వర్గము, బీజేపీ వర్గం చాలా సూటిగా ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉంది. 6 గ్యారంటీ పథకాల్లో దాదాపుగా ఒకటేంటంటే ఇప్పుడు ఈ వాటి 2500 ఏదో ఒకటి తప్ప మిగతా దాదాపు అన్నీ అమలు చేసినారు. ఇప్పుడు మీరన్నట్టుగా బై ఎలక్షన్స్ అని రాకపోవచ్చు నా వ్యక్తిగతంగా. హైకోర్టు వరకే ఆర్డర్ వచ్చింది తప్ప హైకోర్టు పైన ఇంకా పెద్ద కోర్టు ఉన్నది కదా సుప్రీంకోర్టు అనేది. ఇప్పుడు కేసీఆర్ వారిది అప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీనే 12 మంది ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్నప్పుడు ఈ కేసులు ఎక్కడే పోయినాయి, అవి ఎక్కడే పోయినాయి. వాళ్ళు చేసిందేమో ఒక రైటు, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిందేమో తప్ప అప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేసి పార్టీలకు తీసుకున్నాడు కేసీఆర్ గారు. ఇప్పుడు స్వచ్ఛందంగా ఇప్పుడు మేము పార్టీ చేస్తున్నటువంటి తీరును బట్టి, ప్రభుత్వం చేస్తున్న పనులను బట్టి వాళ్ళు స్వచ్ఛంగా మా పార్టీలకు వస్తున్నారు. దాని మీద వీళ్ళు ఉల్టా కేసు, ఎందుకంటే యాక్చువల్గా ఎవరు మిగలకపోవచ్చు టీఆర్ఎస్ పార్టీలో నేను అనుకుంటాను. రాబోయే ఇంకో ఏడాది కాలంలో టీఆర్ఎస్ జీరోగా మిగిలిపోవచ్చు. ఇప్పుడు హైకోర్టు ఒకటి దాంట్లో తీర్పు వచ్చినంత మాత్రాన దానిపైన సుప్రీంకోర్టు అనేది ఒకటి ఉంది కదా, అది కూడా మీరు ఆలోచించండి. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ 2 పార్టీల పైన మీ వైఖరి ఏంటిది? యాక్చువల్లీ ఇక్కడ మనం వరంగల్ వరకే మాట్లాడుకుంటే ఈ 2 పార్టీల పైన మీ వైఖరి. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకటే పార్టీ అది. ఇప్పుడు మనకు అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు మనం పార్లమెంట్ ఎలక్షన్లో చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది కదా. అంటే ఏంటంటే ఇప్పుడు జైలు వేసిన తర్వాత, ఇప్పుడు జైలు వేసినట్టు మీరు కరెక్టే, ఎలక్షన్స్కు ముందే కదా తన జైలు వేసినది. ఏంటంటే అప్పుడు ఆల్రెడీ వాళ్ళు పొలిట్ అయిపోయినారు. ఇప్పుడు జనరల్గా మీరు ఆలోచించండి, ఇప్పుడు వాస్తవానికి చూసుకుంటే ఒక 2-3 సీట్ల కంటే ఎక్కువ రావద్దు బీజేపీ కూడా. ఇప్పుడు గెలవలేని చోట కూడా బీజేపీ గెలిచినట్టు దానికి ఆల్రెడీ బీఆర్ఎస్ ఓట్లని బీజేపీకి పడ్డాయి కాబట్టే 8 సీట్లు వచ్చినాయి. ఖచ్చితంగా మాకు కాంగ్రెస్ పార్టీకి 12 నుండి 14 సీట్లు వచ్చేవి. బట్ వాళ్ళిద్దరు ఒకటే నేర్పరు కాబట్టి మాకు సీట్లు తగ్గినాయి అంతే. ఓకే, ఇక్కడ హైడ్రా విషయంలో అసలు తగ్గేదే లేదు అని రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఈ హైడ్రా పైన కొంత నెగిటివ్ ప్రచారం కూడా వస్తా ఉంది. మరి ఏం చెప్తారు? అదేంటంటే అది ప్రతిపక్షాలు చేసే కుట్ర. అది ఇప్పుడు వాస్తవానికి చాలా మంది హైడ్రాని అప్సెట్ చేస్తున్నారు. ఎడ్యుకేటెడ్ లోడ్ కానీ పట్టణంలో ఉన్న శివారులను ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. వీళ్ళేదో కాకమ్మ కథలు చెబుతున్నారు, ఇది అట్లా జరుగుతుంది కానీ హైడ్రా అనేది ఆగదు. హైడ్రా ద్వారా మాకు ప్రభుత్వాన్ని ఇంకా హైప్ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఓకే సార్, ఇక్కడ రీసెంట్గా చాలా వర్షం అయితే కురిసింది కదా ఈసారి. ఇక్కడ కూడా నిజంగా కాలనీలలో వర్షాలు అట్లనే ఉండిపోయిందా? ఉండిపోయినాయి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనకు చిన్న వడ్డేపల్లి చూడండి, ఇప్పుడు వడ్డేపల్లి చెరువు చూడండి, ఇప్పుడు తర్వాత ఇప్పుడు వాటి ఏమంటారు ఇక్కడ, దాని ఏదో అంటారు, ఇక్కడ అంటర్ రోడ్లో ఉన్నది. ఆ చెరువులన్నీ కబ్జా అయినవి పోయి కాబట్టి ఆ నీళ్ళన్నీ చెరువుల్లో పోయేటి అవి. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారే కదా ఉన్నది. ఇప్పుడు కాదు కదా వచ్చేది, ఇంత ముందు నుంచి కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు మేము ఆల్రెడీ ఇప్పుడు చూడండి, నగర్ దగ్గర బ్రిడ్జ్ ఉన్నా చూడు, నాయనర్ అంటే గ్రేట్ అంటే గ్రేట్ అనవచ్చు. ఇప్పుడు ఆయన స్వల్ప కాలంలో బ్రిడ్జ్ కట్టించినాడు అక్కడ. ఇప్పుడు అట్లా ఏంటంటే ఇప్పుడు మేము వచ్చి 1 year కూడా కాలే కదా, ఇంకా ముందు కాలంలో అసలు ఎక్కడ కూడా ఒక వాటర్ అనేది స్టోరేజ్ కాకుండా మొత్తం నీళ్ళలో వెళ్ళిపోయేటట్టుగా మేము చూసుకుంటాం ఖచ్చితంగా. కానీ ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కూడా కరెక్ట్గా లేదు అని ఒక టాక్ వస్తూ ఉంది. మరి వాస్తవమైన విషయం అది. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కొరకు లాస్ట్ టైమే ప్లాన్ చేసినారు. బట్ ఇప్పుడు ముందు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఈ వాటి ఏమంటారు, స్ట్రీట్లలో నీళ్ళు అనేది నిలవకుండా చూసుకునే ఏర్పాటు చేస్తారేమో. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇదే మీ పైడిపల్లి గ్రామ ప్రజల కోసము బ్యాంక్ సౌకర్యం కావచ్చు, బస్సు ఫెసిలిటీస్ కావచ్చు, ఇవి తీసుకురావడంలో మీ పాత్ర గణనీయంగా ఉండబోతుందా లేదా ఏం చెప్పి ముగిస్తారు? తప్పకుండా చెప్తున్నాను. మా పైడిపల్లి విలేజ్కి బస్ సౌకర్యం కానీ, బ్యాంక్ ఫెసిలిటీ కానీ, పట్టణాలలో ఇప్పుడు పోచమ్మదాని ఏరియాలలో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ మా పైడిపల్లికి రావడానికి చేయడానికి నా సాయశక్తులు నేను కృషి చేస్తానని చెప్తున్నాను. సార్, 1 more క్వశ్చన్. మిమ్మల్ని కొంతమంది కావాలనే రాజకీయంగా పక్కన పెడుతున్నారంట, నిజమేనా? నాకు వ్యక్తిగతంగా రాజకీయం ఎవరు శత్రువులనే లేరు. నేను అందరూ ఆప్తులుగా నేను భావిస్తాను. నాకు అపోర్ట్ చేయరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇంకేమైనా ఉందా మీ మనసులోని మాట అంటే ఏమైనా ఉందా? ఎందుకంటే మీరు 20 to 25 years కన్జ్యూమర్స్ ఆర్గనైజేషన్లో పనిచేసిళ్ళు, మంచి పేరైతే తెచ్చుకున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ గత 9 నెలలుగా మిమ్మల్ని గుర్తించట్లేదు. సో వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ అబౌట్ యూ? నాకంటే సీనియర్ చాలామంది ఉన్నారు, నన్ను గుర్తించలేని విషయం అని కాదు. నేను పార్టీలో చిన్న అనుభవం లాంటి వాడిని. అయినా కూడా పార్టీ కొరకు పనిచేస్తాను. పార్టీ ఏదైనా అవకాశం ఇస్తే స్వీకరిస్తాను. పార్టీ ఏమైనా అవకాశం ఇవ్వకపోయినా కూడా పార్టీ కొరకు
ఫుల్ టైం వర్క్ చేస్తాను. ఓకే. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నానండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.